నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మన సిటీ మార్జూస్టర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. జగనన్న గరమైండు విలేకరి మీద ప్రశ్న అడుగుతోటి ఫ్లో మిస్ అయిందట ప్రెస్ మీట్లా. నిండుకుండ లెక్క నిండింది మేడిగడ్డ, చేయి పాటలు తలదించుకోవాలని ఫైర్ అయిండు కేటీఆర్ అన్న. పట్టవాడిలే రెచ్చిపోతున్నారు దొంగలు, ఒంటరిగా గలీల వంగ జర పైలం అక్కలు. వరదల కొట్టుకొచ్చే వరకు చేపలు రోడ్ల మీదనే వేసిండ్రు వలలు. పాము కుట్టిందని పోతే నవ్వుతున్నారు డాక్టర్లు, వాళ్ళ మీద మస్తు కోపం చేస్తున్నారు రోగి బంధువులు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్. కేసీఆర్ ఉత్తగా పైసలని దండగ చేసిండని మస్తుగా ఫైర్ అయినరు షెయ్యి పాటోళ్ళు. ఎగప్పట్ల మేడిగడ్డ మీద కూడా మస్తుగా పంచాదైంది. పిల్లర్లు కుంగినాయి, కింద వాటికి ఏం బలం లేదు. మేడిగడ్డ బ్యారేజ్లకు నీళ్ళత్తే కూలిపోయినా పోతుందని మస్తుగా మాటలు వచ్చినాయి. అయితే మరిగా మేడిగడ్డకి ఇప్పుడు ఎట్లున్నదో చూసేద్దాం పాండ్రి. కుండల నీళ్లు పోసి మూత పెట్టనట్టు ఎంత మంచిగా కానొస్తున్నదిలా మేడిగడ్డ. నిండు కుండ లెక్క ఉరుకుతున్నది. కొలువు రాదని అవమానాలు పడ్డాడు, కొස්සకు కొలువు కడితే ఎట్లుంటదో గట్లున్నది ఇప్పుడు మేడిగడ్డ కథ. కుంగిపోయింది, కూలిపోతుందని మాటలు పడ్డ మేడిగడ్డ ఇప్పుడు చూడుర్రి నా తాకతు అని రొమ్మిర్చి చూపిస్తున్నది. ఎన్ని క్యూసెక్కుల నీళ్లు పోత్తవో పొయ్యి, ఆ పనికి నేను తయారుగున్నా అని ఎంత వరదత్తే గంత వరదను ఆదిమి పట్టుకుంటాంది. ఎంతక్కువ 3.5 లక్షల క్యూసెక్కుల నీళ్ళత్తే గంత నీళ్లను కిందికెడుతున్నారట మేడిగడ్డకెంచి. గీ ముచ్చట మిన్నే మాజీ మంత్రి కేటీఆర్ అన్న గిట్లా మాట్లాడకచ్చిండు. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు. మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం, ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము. తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. తొందరలోనే మేడిగడ్డకు పోతాడట కేటీఆర్ అన్న. ఎంబటి కారు పాటోలు కూడా మస్తుగానే బయలుపోతారు కావచ్చు. ఇక ఎంత వరద లెక్క నీళ్ళొచ్చినా కూడా తట్టుకుని నిలబడ్డదంటే కాళేశ్వరం గొప్పతనం ఏందో అర్థం చేసుకోవాలని చెప్పిండు సెయి పాటోళ్లకు. మరి చూడాలే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ మీటింగ్ లా మేడిగడ్డ ముచ్చటెట్లుంటదో. అబ్బబ్బబ్బబ్బబ్బా ఛీ, ఏపీల రాజకీయాలేందో గాని తన్నుకునుడు కొట్టుకునుడే ఉన్నది. కచ్చ సాధింపులుండే అని లీడర్లు అయితే చెప్పిర్రు కానీ కార్యకర్తలు గా మాటను ఒక చెవితోటిని ఇంకో చెవితోటి ఇడిచిపెడుతున్నట్టున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయేది గా ముచ్చట కాదు కానీ గా ముచ్చట మీద మాట్లాడిన జగనన్న ముచ్చట గురించి. ఎందుకు మాట్లాడినో ఏందో అని బాధపడుతుండు కావచ్చు ఇప్పుడు. మరి గంతగానం ఏమైంది ఈ ముచ్చట చూసి పురాగడుచుకుని రాపోండ్రి. పల్నాడు జిల్లా వినుకొండల పంకపాటి కార్యకర్త జీవిడిచిండని వాళ్ళింట్లోళ్ళను పరామర్శించనీకి పోయిండు జగనన్న. ఇగాలతోటి మాట్లాడి బయటకొచ్చి మైకుల ముంగట మాట్లాడిండు. ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్, సింబాలిక్ ధర్నా
ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రం అధ్వాన్నంగా అయింది. దాడులు చేస్తున్నారని మాట్లాడుకుంటా ధర్నాలు నిరసనలు చేస్తామని చెప్పిండు జగనన్న. ఢిల్లీకి పోయి కూడా ధర్నా చేస్తున్నామని చెప్తున్నాడు. ఇక గిట్లా సీరియస్ గా చెప్తుంటే నడిమిట్లో ప్రశ్నేసిండు ఒక ఇలేకరన్న. ఇక చూడుర్రి జగనన్న పరిస్థితి ఏందో. సరే ఈ ఇష్యూలో మీ ప్రధాన విషయం చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా, ఏం చెప్తా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంటు, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతా ఉంది. చెప్పేటప్పుడు ఫ్లో పోతది కదా, ఎట్లనయ్యా నువ్వు అని గరమైండు ఇలేకరి మీదికి. ఇక ఏం మాట్లాడుతున్నాడో కూడా యాదిమర్షిండు జగనన్న. ఏదో మాట్లాడుతున్నా అని అడిగితే పక్కపంటున్న అంబటన్న యాద్ చేసిండు అని మొదలు పెట్టిండు. మళ్ళా నెరి 11 సీట్లు వచ్చే వరకు బగ్గని రంది పెట్టుకున్నట్టున్నాడు జగనన్న. పాపం ఏం మాట్లాడుతున్నాడో కూడా యాది మరుతున్నాడంటే ఏందో ఏమో. అయినా అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రెస్ మీట్లు పెట్టలే కదా, ఇప్పుడు సడన్ గా ఇలేకరి ప్రశ్న అడిగితే ఎట్లా? గందుకే గిట్లా గాయ గాయండని కారడ్డం ఆడుతున్నారు గిది చూసిన సైకిల్ పాటోళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, ఏం వానా ఏం వానా, పొద్దుర్సుంది ముసిరే ఉన్నది కదా. ఆడాడ ఆనలు దంచి కొడుతుంటే కొన్ని జాగల్లా పడినట్టు పడుతున్నది. ఎగ్గి ఆనలతోని రైతులు మస్తుగా సంబరపడుతున్నారు. రైతులే కాదు, ఏపీలో అడ్డగలు కొట్టిన ఆనలతోని గిడగ ఊరోళ్ళు కూడా మస్తు సంబరపడుతున్నారట. మరి అలా సంబరానికి కారణమేందో అరుచుకుందాం పాండ్రి. చల్లందో అగో షెర్లేయాల్సిన వాళ్ళ రోడ్డు మీద ఎత్తున్నారని పరిశాన్ అవుతున్నారు కదా. మరి ఏం చేస్తారు? షెర్లుండాల్సిన చేపలు రోడ్ల మీదకి వచ్చినాయి. అగో చూసిండ్రా రోడ్డు మీద చేపలు ఎట్లా ఈత కొడుతున్నాయో. వారెవ్వా, వలలా బగ్గర చేపలు పడ్డాయి కదా. ఏపీలో కొడుతున్న అడ్డగోలు ఆనలకు రోడ్లన్నీ గిట్లనే చెరువులైనాయట. కోనసీమ జిల్లా అంతర్వేది గుడికాడున్న రోడ్డు మీద సూతం బగ్గనే వరద వచ్చే వరకు దాంట్లున్న చేపలు పట్టనికి గీ తీరుగా ఎగబడ్డరు ఆడున్నోళ్ళు. కొందరైతే వలలు లేవని చీరలు తీసుకొచ్చి మరీ చేపలను పట్టిండ్రట. అబ్బా, మా తాన కూడా గిట్ల చేపల వరదొస్తే మంచిగుండు అని అనుకుంటున్నారు కదా. ఏమో ఆనులు దంచి కొడుతున్నాయి కాబట్టి గిట్ల మన తాన కూడా చేపల వరదలు వస్తుండొచ్చు. అవుగాని వరదలల్ల చేపలతోనట్టుగా పాములు, తేళ్లు, మొసలు కూడా దర్శనమిస్తాయి. జర వరద నీళ్ళతోని పైలం పబ్లిక్కు. ఇక ఇంకో 2-3 వద్దులు ఆనలు గిట్లనే ఉంటాయట. చూడాలే మరి గిట్ల చేపల వరదలు ఇంకా ఏడేడత్తాయో గాని రోడ్ల మీద చేపలు దొరికే వరకు ఇలా సంబరమే సంబరం పోన్రి. పాము గుట్టిందని దవాఖానకు పోతే ఎక్కడైనా ముందు ట్రీట్మెంట్ చేస్తారు. బెడ్కు అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్లో ఉంచుతారు. డాక్టర్లు మంచిగా చూసుకుంటారు కదా. కానీ అదే గిడొక్కడ పాము కుట్టిందని పరిశాన్ అవుతుంటే పక్కపక్క నవ్వుతున్నారు. మీ బాధతోని మాకేం పని? మీకు పామే గుట్టని తేలే గుట్టని మేం ముందు ముచ్చట్లు పెట్టుకున్నాకనే ఏ ట్రీట్మెంట్ అయినా అన్నట్టే ఏం చక్కగా ముచ్చట్లు పెడుతున్నారో. ఇక ఎన్నకు కోపం వచ్చి గట్టిగా అడుగుడుతోనే అరవకు అంటున్నారు. మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలిగా మేడం, అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని. మాకేం తెలుసు? ఇక్కడ అంటే ఇక్కడ మేడం, మీరు ఆడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రాండి అన్నారు మీరు, అంతేనా? మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఆవేశమే ఉంది మేడం, ఆవేశం మాట్లాడితే ఇక్కడే అంటే టెస్ట్ ముందు టెస్ట్ చేయండి, తర్వాత ఫైల్ తీసుకురాని మీరు వివరంగా చెప్పారా? నాకు చెప్పలేదు అంటే అరవడమా? సరే ఓకే, ఓకేలేండి, అరిసినట్టే ఉంటుందిలే నాకు.
గట్టిగా అరవద్దు, వాళ్ళేమో ట్రీట్మెంట్ చేయరు, ఇంకా ఏం కాదు అంటున్నారు. ఇందాక మీరు చెప్పొద్దు అంటే వచ్చి మీరు టెస్ట్ చేయించండి అని చెప్పిద్ది కదా. ఒక పావు గంట లేట్ అయింది. ఇప్పుడు పాము కరిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు? ఏం కదా, ఆల్రెడీ చెప్పి వచ్చారు, చెప్పారు చూపించండి అని. ఏం కాదట, పాము గుట్టినా ఏం కాదట. మరి ఇదే పరిస్థితి ఈమెకు వస్తే ఇట్లానే మాట్లాడుతుందో? ఏం కాదు. ఇందాక రెస్పాండ్ అయితే తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు. 100 కేసులు చూస్తారు మీరు. ఇది రెస్పాండ్ గారు మీరు కనీసం కుర్చీలోంచి లేచి పాము కరిచిన వ్యక్తి చూడరా మీరు? కనీసం చూడరా మేడం మీరు? పాము కరిచిన వ్యక్తిని 3 డాక్టర్లు ఉండి ఒక్కరు లేచి చూడరా? చెప్పండి నాకు. చూపించలేదా వచ్చి? మీరు ఒక్కడ లేవలే, 3 డాక్టర్లు ఒక్కరు లేవలే. ఆమె లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా? ఇది ఖమ్మం జిల్లా సర్కారు దవాఖానా. వెంకటమ్మ అనేటామెకు కూలికి పోయిన కాడ పాము గుడితే కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకొస్తే డాక్టర్లు ఇట్లా చేసిండ్రు. గిట్లయితే సర్కారు దవాఖాన్ల మీద నమ్మకం ఉంటదానుండ్రి. మరి దీని మీద పెద్ద ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలే. ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా. ప్రైవేట్ డాక్టర్లు అయితే అమ్మట చూస్తారు. మీరేంటి 3 డాక్టర్లు కూర్చొని పాము కరిచిందని చెప్తే ఒక్కళ్ళు లేవాలా? మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు ఎవడు బాధ ఆడుకుంటుంది? ఏం ట్రీట్మెంట్ మేడం? ఇందాక ఎందుకు చేయాలి? టెస్ట్లు ఎందుకు చెప్పలే? రాగానే ఇక్కడ టెస్ట్ చెప్పిన చెప్పాలి. అది అరవటమా? అరవటం అంటనా? ఏం చూస్తున్నారు? 3 డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. పాము కరిచిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలే ఒక్కళ్ళు కూడా. అయిందంటే మేము అరిచినాం అంటున్నారు. ఇదే నా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది. ఈ బైడెన్కు ఏమైంది? ఒకసారి జనం లేని వైపు దండాలు పెడతాడు, ఇంకోసారి ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడతాడు. ఇలా అయితే అతను గెలిచేదెలా? ఇప్పటికే ఇట్లా టెన్షన్ పెడుతుంటే ఇప్పుడు మళ్ళీ పని చేసి పరేషాన్ చేసిండు. చూసిండ్లా? ఇక చెప్తా ఇనుండ్లి. ఈయనెవరో తెలుసు కదా, అమెరికా అధ్యక్షుడు బిడెన్ సారు. ఏదో మీటింగుకు పోయి ఆయన పక్కనే నిల్చున్న ఆడామెను చూసి తన భార్య అనుకొని అక్కడి ఆచారం ప్రకారం ముద్దు పెట్టబోయిండు. ఈయనేదో కొంప ముంచెతట్లే ఉన్నాడని ఆయన భార్య జిల్ బిడెన్ అంత దూరం నుంచి ఉరుకొచ్చి, ఏవండి నేను ఇక్కడున్నానండి అని ఆయన చెయ్యి పట్టుకొని తన దిక్కు తిప్పుకోగానే, అరే నువ్వా అని షాక్ అయిండు బిడెన్ సారు. పాపం సారుకు వయసు మీద పడేసరికి మతి మరపు వచ్చేసింది. అందుకే ఈ నడుమ ఏమేమో మాట్లాడుతున్నాడు. ఇట్లయితే కష్టం. బిడెన్ను తీసేసి ఇంకెవరినన్నా పెడితే మంచిగుంటదని వాళ్ళ పార్టీ వాళ్ళు సీరియస్ గానే డిస్కస్ చేస్తున్నారట. మరి ఏం చేస్తారో చూడాలే. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని అంటారు కదా, చాలా మంది అదే సూత్రం ఫాలో అవుతున్నారు. అబ్బో చాలా కష్టం అనుకున్న పనులకు కొత్త కొత్త చిట్కాలు కనిపెడతారు. ఇంకొందరేమో అందరి లెక్క కాకుండా గమ్మత్ ఐడియాలతోని వాళ్ళకి ఎదురయ్యే సమస్యల నుంచి గట్టెక్కుతారు. అటు చూడండి, ఆన్న ఏం చేసిండు? అగ్గరో కారిడోర్ తీసుడుతోనే చేతుల కింద ఆనించిండు. అక్కడ రోడ్డు మీద నీళ్లు నిల్చున్నాయి. అగో కాల్తోనే డోర్ మూసిండు. మరి ఏం చేస్తాడు? ఆయన బాధ ఆయనది. అటు చూడుండ్రి ఇంకేం చేస్తాడో. కాళ్ళు మీదికి పెట్టి చేతుల మీద నడుచుకుంటా ఆ నీళ్ళ నుంచి ఇవతలకొచ్చి హమ్మయ్య అనుకుంటా లేచి చక్కగా నిల్చున్నాడు. అసలు ముచ్చటేందంటే ఈ అన్న వేసుకునే కొత్త బూట్లట మస్తు రేటు పెట్టి కొన్నాడంట. అవి తడుస్తాయని ఇట్లా ఉపాయం చేసిండన్నట్లు. కొంతమంది ఆ అన్న టాలెంట్ను మెచ్చుకుంటుంటే, ఇంకొందరేమో ఆ బూట్లు ఇప్పి చేతులు పట్టుకుని నడిచొస్తే అయిపోయేదానికి ఇంత యాక్షన్ సీన్ అవసరమా అని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఎంత బంగారు చెప్పులైనా నెత్తిన పెట్టుకోం కదా, ఏందో ఏమో.
తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి ఏమనుకోకుండా హెడ్లైన్స్ చూసేయుర్రి. జగనన్న గరమైండు విలేకరి మీద ప్రశ్న అడుగుతోటి ఫ్లో మిస్ అయిందట ప్రెస్ మీట్లా. నిండుకుండ లెక్క నిండింది మేడిగడ్డ, చేయి పట్టలు తలదించుకోవాలని ఫైర్ అయిండు కేటీఆర్ అన్న. పట్టవాడిలే రెచ్చిపోతున్నారు దొంగలు, ఒంటరిగా గలీల వంగ జర పైలం అక్కలు. వరదల కొట్టుకొచ్చే వరకు చేపలు రోడ్ల మీదనే వేసిండ్రు వలలు. పాము కుట్టిందని పోతే నవ్వుతున్నారు డాక్టర్లు, వాళ్ళ మీద మస్తు కోపం చేస్తున్నారు రోగి బంధువులు. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.